ఆయన లక్షణాలతో తెలుసుకోవాలి. ఇప్పుడు మీ అమ్మ పేరు ఏం పేరని అడిగాం, ఏం చెప్తారు? చెప్పండి ఒకసారి. శ్రీదేవి గారు. మీ నాన్న పేరు? మరి ఇక్కడ అమ్మా నాన్న పేరు అడిగితే ఆలోచించారు, కొంచెం ఆలోచించి చెప్తా అన్నారా, టక్కని చెప్పేశారా? టక్కని చెప్పేశారు. ఎందుకో మీకు తెలుసు కాబట్టి. అలాగే దైవం ఎవరు అంటే టక్కని చెప్పేయాలి, ఆయన సృష్టికర్త, ఇంకొకరికి దైవత్వం లేదు. మరి వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎవరంటే పవిత్రానాయ సాధూనాం వినాయశాశ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే 4వ అధ్యాయంలో చెప్తాడు. సాధు సజ్జుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి దేవుడు ధర్మాన్ని యుగ పురుషుల ద్వారా, ఋషీశ్వరుల ద్వారా, గురువుల ద్వారా అవతరింపజేశాడు. ఆయనే వచ్చాడా, గురువులు వచ్చారా? దేవుడే వచ్చాడా, గురువులు వచ్చారా భూమి మీదకి? గురువులు వచ్చారు. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వటమే మా బాధ్యత. ఎందుకంటే ధర్మం విషయంలో, దేవుడిని నమ్మే విషయంలో, దేవుడికి భక్తి చేసే విషయంలో బలవంతం లేదు, నిర్బంధం లేదు. అర్థమవుతుందా? పగలు రాత్రులు, పగలంటే వెలుగు, రాత్రి అంటే చీకటి ఎలాగ వేరు చేయబడ్డాయో అలాగే ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదనే విషయాలు జ్ఞానం ఉన్న మనుషుల ముందు పెడితే వాళ్ళు ఆలోచించితే వాళ్ళకి నేను ధర్మ మార్గాన్ని ఇస్తాను, వాళ్ళు ఆలోచించకపోతే వాళ్ళు ఆలోచించేదాకా అవకాశాలు ఇస్తూ ఉంటాను అన్నాడు భగవంతుడు. ఈ విషయం అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? అవకాశాలు ఏమిస్తాడు, ఏంటి, ఆయన క్వాలిటీస్ ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు నేను 3 గ్రంథాలు చదువుతాను, భగవద్గీత చదువుతాను, బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను. నేను 3 గ్రంథాలు చదివి తెలుసుకుంది ఏంటంటే మనుషులందరికీ భగవంతుడు ఒక్కడే ఆయా కాలాలను బట్టి దేవుడు గ్రంథాలు పంపించాడు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నట్టు ఈ గ్రంథం మీది, ఆ గ్రంథం మాది, ఈ గ్రంథం మాదని ఈ వర్గాలు పండితులు ఎవరి దాలకు పంచి ఈ భక్తి పేరుతోని వ్యాపారం చేస్తున్నారు. కానీ వాస్తవానికి 3 గ్రంథాల్లో దేవుడు ఒక్కడు ఉన్నాడు. 3 గ్రంథాలు పిలిచే భాషే మార్పు, క్లియర్గా చెప్పాను మీకు. 3 గ్రంథాల్లో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన లక్షణాలు గ్రంథాల్లోనే కాదు, మీ గుండెలోనూ కూడా పెట్టాడు, మన గుండెలోనూ పెట్టాడు. చిన్న ఉదాహరణ, ఈ హాస్పిటల్ కాబట్టి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే అక్కడ ఎక్కడో యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్లో తీసుకొచ్చారు. గబగబా ఈ ముందు రాగానే ఏం చేస్తారు, కొంచెం ట్రీట్మెంట్ చేస్తారు కదా, అని ఏమంటారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. డాక్టర్ గారు వస్తున్నారు అని చెప్తారు. డాక్టర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడే విధానంలో చాలా క్రిటికల్ అమ్మ, ఏమంటారు, చాలా క్రిటికల్ అండి, మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత ఏమంటారు, తర్వాత ఎవరి దయ, మళ్ళీ ఆయన పేరు ఎందుకు వచ్చింది మరి? దేవుడి దయ అన్నారా, దేవుళ్ళ దయ అన్నారా? ఏ హాస్పిటల్లోనైనా ఏ డాక్టర్ గారైనా నేను బతికిస్తా అంతా నాదే అని ఎవరు అనరు. అంటారండి? ఎంత చదువు చదివినా, ఎంత టెక్నాలజీ మారినా భగవంతుడికి మనకి చాలా దగ్గర సంబంధం ఉందంటానికి ఈ ఉదాహరణ సరిపోద్దా? భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తియా? అంబికా దర్బార్ బత్తి ఆడ వెలిగించి చంపలు వేసుకొని మీ ముఖాన్ని తూర్పుకో పడమరకో తిప్పి ఇక అయిపోయింది, లెంపలు వేసుకున్నా అగరవత్తులు వెలిగించినా ఎన్ని పాపాలని చేయొచ్చు పోయి. అవును, అది కాదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది మనస్సు. అర్థమవుతుందా? మనస్సుతోని మీరు భగవంతుడిని అడిగితే ఆయన సమస్తము నీ కాళ్ళ ముందు పడేస్తాడు. ఆల్రెడీ పడేశాడు చాలా. ఆయన నీ కాళ్ళ కింద భూమిని పడేశాడు. అర్థమవుతుందా? నీ కాళ్ళ కింద సూర్య కిరణాలు పడేశాడు. ఆయన నీ కాళ్ళ కింద తొలకరి వర్షపు చినుకులను పడేశాడు. ఆయన నీ కాళ్ళ కింద నువ్వు నీకంటే గొప్ప అనుకుంటున్న పంచభూతాల్లో గాలి, నువ్వు పీల్చే గాలి నీ లోపలికి పంపిస్తున్నాడు. నీ కాళ్ళ కింద పడేశాడు ఆ గాలిని. అరికాళ్ళ కింద గాలి తోలిద్దా తోలదా? అంటే కాళ్ళ కింద పడేసినట్ట కదా? ప్రకృతి కంటే, పంచభూతాల కంటే మానవుడు గొప్పోడు. ఈ గొప్పతనం ఇచ్చింది భగవంతుడు. ఒప్పుకుంటారా ఈ విషయం? డాక్టర్ గారు ఏమన్నాడు? అంత పైవాడి దయ అన్నాడా, దేవుడి దయ అన్నాడా, దేవుళ్ళ దయ అన్నాడా? దేవుడి ఒక్కడే అన్నాడా? అంటే ఏకవచనం వచ్చిందా అక్కడ, బహువచనం వచ్చిందా? ఏకవచనం వచ్చింది. ఇది గుర్తించాలి. దేవుడు ఒక్కడే. డాక్టర్ గారు చెప్పిన ఆపదలో ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా ఏమంటారు? వమ్మో వాయో ఆపద వచ్చింది, ఆపదలో అయిపోయిన తర్వాత అంతా దేవుడి దయ అంటారు. వాళ్ళు కూడా ఏమంటారు? ఫస్ట్ ఆపద అయిపోయిన తర్వాత మాట మారుస్తారు మళ్ళీ. అర్థమవుతుందా? ఆపద అయిపోయిన తర్వాత ఎన్ని నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఏరే ఉంటుంది వ్యవహారం.
అవునా కదా? హాస్పిటల్లోకి వచ్చేటప్పుడు వ్యవహారం వేరే ఉంటుంది, డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఏ వ్యవహారం ఉంటుంది. డిశ్చార్జ్ అయిపోయేటప్పుడు ఆపద తొలగిన తర్వాత మనిషి నానా రకాలుగా ఆలోచిస్తాడు, కానీ ఆపదలు మాత్రం దేవుడి దయ అంటాడు. ఆ దేవుడు ఒకే ఒక్కడనే విషయం అర్థమైంది. ఆయన లక్షణాలు మీ గుండెల్లో ఏం పెట్టాడో మీరే చెప్తారు కానీ, నేను అడుగుతాను మీరే చెప్తారు కానీ. పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా? అందరూ ఆన్సర్ చేయాలి. అయిపోయింది. మీరు మీ పని చేసుకుంటే మేము మా పని చేసుకున్నట్టుంది. కొద్దిగా ఒక 10 నిమిషాలు దేవుడి కోసం సమయం వెచ్చించండి. చెప్పండి ఒకసారి. పుట్టించేవాడు దేవుడా, పుట్టినవాడు దేవుడా? పుట్టించేవాడే దేవుడు. ఓకే, మరి పుట్టించేవాడే దేవుడని మీ మనస్ఫూర్తిగా మీ గుండె లోతుల్లో నుంచి వచ్చింది, మీ హృదయ లోతుల్లో నుంచి వచ్చింది, మీ అంతరాత్మ లోతుల్లో నుంచి వచ్చింది. పుట్టించేవాడే దేవుడు అన్నప్పుడు మరి పుట్టినోడు దేవుడు అవుతాడా? ఏదన్నా ఒకటే కరెక్ట్ అవుతుంది. పుట్టించేవాడా, పుట్టినోడా? ఎవరు దేవుడు? సార్ చెప్పండి, మీ గుండె ఏం చెప్తుంది? 7th క్లాస్ కుర్రోడిని అడగండి, వాళ్ళకి భగవద్గీత తెలియదు, బైబిల్ తెలియదు, ఖురాన్ తెలియదు, కానీ 7th క్లాస్ కుర్రోడు కూడా ఏమంటాడు? పుట్టించేవాడే దేవుడు అంటాడు. దేవుడు పుట్టడు. అర్థమవుతుందా? పుట్టేవాడు దేవుడు అవడు. గురువు కావచ్చు, యోగ పురుషుడు కావచ్చు, ఆదర్శనీయుడు కావచ్చు. అర్థమవుతుందా? దేవుడైతే కాడు, భగవంతుడైతే కాడు. భగవంతుడు పుట్టడు. ఎంత స్పష్టంగా దేవుడు మన అంతరాత్మకి ఇచ్చి పంపించాడండి ఆ విషయం. ఆయన పుట్టడు. ఎందుకు పుట్టడు? ఈ భూమి ఆకాశాలని జాగ్రత్తగా వింటే ఫస్ట్ మానవుడు గాలి పీల్చాలా వద్దా? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదం అవ్వ. అన్ని గ్రంథాల్లో చెప్తే ఆదం అవ్వ. భవిష్య పురాణం చెప్తుంది భూమి మీద మొట్టమొదటి జంట ఆదమో నామ పురుష పత్ని హవ్వావర్తి తదహ అంటాడు భవిష్య పురాణంలో. అదే బైబిల్ ఏమంటాడు? మొట్టమొదటి మానవుడు ఆదాము, ఆయన భార్య అవ్వ అంటాడు. అదే ఖురాన్లో కూడా అవ్వ ఆదం మొట్టమొదటి జంట. మొట్టమొదటి జంటకు కావాల్సిన ఆక్సిజన్ ఉండాలా వద్దా? నీళ్ళు ఉండాలా వద్దా? మరి మిగతా అన్నీ కూడా అవసరాలు ఉండాలా వద్దా? కావలసినంత సూర్యరశ్మి ఉండాలా వద్దా? ఇలాగా ప్రకృతిలో ఏది తక్కువైనా మొట్టమొదటి మానవుడు భూమి మీద జీవించే అవకాశం ఉందా? లేదు. ఈ ఆకాశాన్ని కప్పుగా, భూమిని పాన్పుగా చేసి, పంచభూతాలని ఇక్కడ సెట్ చేసి, భూమి ఈ సృష్టిని ఒక ఇంటిగా నిర్మించిన సృష్టికర్త సృష్టికి బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఇప్పుడు బయట ఉన్నాడు. అందుకే మనకి ఏదైనా ప్రాణం ఆపద సమయం వచ్చినప్పుడు పైకి చూసి ఏమంటాం? దేవుడా అంటాం. పైకి చూసి దేవుడు అంటా అంటే భూమి మీద దేవుడు లేడు, ఆయన ఆకాశాలపైన ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలని మానవులకి పరీక్షా జీవితంగా చేశాడు. భూమి ఆకాశాలని చావు పుట్టుకలు ఇచ్చి. క్లియరా ఇక్కడ? ఈ విషయం మీరు పుట్టించేవాడే దేవుడు అని చెప్పారు, పుట్టినవాడు దేవుడు కాదు. భగవద్గీతలో విభూతి యోగంలో 10వ అధ్యాయంలో 3వ శ్లోకంలో క్లియర్గా ఉంటుంది. నేను కారులో ఉంది భగవద్గీత, తేట మర్చిపోయాను. యో మామజమనాదిం చవేత్తి లోకమహేశ్వరం అసంబుడసమత్యేసు సర్వ పాపయ ప్రముచ్యతే. చాలా గొప్పగా చెప్తున్నాడు. యో మాం జమనాదిం, ఎవడైతే నన్ను పుట్టక లేనివానిగా సమస్త లోకాల నియామకునిగా తెలుసుకొనుచున్నాడో అట్టివాడు అన్ని పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు. పాపాల నుంచి లెస్సగా విడవబడుచున్నాడంటే పుణ్యాత్ముడు అవుతున్నాడు, అంటే దేవుడికి దగ్గర అవుతున్నాడు, దేవుడితో బంధం పెరుగుతుంది. దేవుడితో బంధం పెరిగితే ఏంటి అంటే, ఇప్పుడు అందరి సెంటిమెంట్ ఎంత సైంటిఫిక్గా మనం డెవలప్ అయినా, హాస్పిటల్ అయినా సరే, ఏదైనా సరే, మనం రాకెట్ యుగంలో ఆ రాకెట్ని పైకి పంపించడానికి కూడా తీసుకొచ్చి పక్కన ఏదో చంగాలమ్మ గుడి అని ఏదో ఉంటుంది, అక్కడ భక్తి చేసి పూజ చేసి దాన్ని అంతరిక్షానికి పంపిస్తున్నారు. ఐడియా ఉందా లేదా? హాస్పిటల్ అయినా పొద్దున్నే తీయగానే అక్కడ అగరవత్తులు వెలిగటమో పూజ చేయటమో ఏదో ఒకటి ముందు లెంపకాయలు వేసుకొని, అంటే భక్తికి మానవుడికి 99% అవినాభావ సంబంధం ఉంది. భక్తి చేయని మానవులు 5% ఉన్నారో లేరో, కానీ భక్తి చేసేవాళ్ళు 95% ఉన్నారు. కానీ యథార్థమైన భక్తి భగవంతుడికి చేస్తున్నారంటే చెప్పేవాళ్ళు లేక మొత్తం ట్రాక్ తప్పిపోయింది. అర్థమవుతుందా? ఎలా ఉంది అంటే, ఇందాక ఒక శ్లోకం చదివాను మీకు. ఒక పశువుల కాపరి జంగిరిగొడ్లు మీరు చూస్తూనే ఉంటారు, రోడ్డు మీద అన్నీ దొలుకొని పోతారు. ఆ చెరువుకిల్లో ఇటు ఆ మధ్య రోడ్డుకిల్లో దొలుకొని పోతారు. 3-4 ఉంటారు. ఆ జంగిరిగొడ్లు అన్నీ తీసుకుపోయి ఆడ బీటి పొలంలో తోలారు. ఆ కాసే 4 ఏం చేశారంటే, నాకు పని ఉందని ఒకడు, నాకు పని ఉందని ఒకడు, 4 ఎవరు లేకుండా పోయారు. 4 ఎవరు లేకుండా పోతే ఆ బీటి పొలంలో ఆ పశువులన్నీ మేసుకుంటూ అంతే ఉంటాయా, పంట పొలంలోకి తొలగిపోతాయా? పంట పొలంలోకి పోతే ఆడ ఒక్కటి ఉండదు. అర్థమైందా?
సేమ్ సిచ్యువేషను భగవంతుడు ఎవరో, భగవంతుడి ధర్మం ఏంటి, ప్రకృతి ధర్మం ఏంటి, మానవుడి బాధ్యత ఏంటనేది చెప్పేవాళ్ళు లేక మొత్తం ఇది భగవద్గీత కూడా చెప్తుంది. 1000 మంది జనుల్లో ఏ ఒక్కగానొక్కడో నన్ను యథార్థముగా తెలుసుకొనిచున్నాడు అని. ఇప్పుడు చెప్పండి, మీలో ఇప్పటిదాకా పుట్టించేవాని నేను దేవుడు అంటున్నా, నాకు ఈ విషయం ముందే తెలుసు, నేను భగవద్గీతలో తెలుసుకున్నా, నా అంతరాత్మ ద్వారా తెలుసుకున్నా అని ఒక్కరు చెప్పండి, చేయత్తండి. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? పుట్టించేవాడిని ఆరాధిస్తున్నారా, పుట్టినోడిని ఆరాధిస్తున్నారా? ఇప్పటిదాకా మీరు పుట్టినోళ్ళని ఆరాధిస్తున్నారు. పుట్టినోళ్ళు ఏమని చెప్పారో చూద్దాం. ఆది గురువు శివుడు వచ్చాడు, ఆయన భార్య పార్వతి, గంగా పార్వతి ఇద్దరు భార్యలు. ఆయన కోపం వచ్చిందనుకో తాండవం ఆడేవాడు. చరిత్ర చెప్తున్నాను నేను. ప్రశాంతంగా ఉన్నాడు అనుకో భాషా పెట్టెలు వేసుకొని కళ్ళు మూసుకొని ఓం అని తపస్సు చేసేవాడు. ఈయన మళ్ళీ ఎవరికి తపస్సు చేశాడు? అర్థమవుతుందా? ఈ ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుడికి ప్రార్థన చేశాడు. ఈశ్వరుడు అంటే మనుషులకు అధిపతి, ఆయన కంటే ముందు ఎవరు లేరుగా. ఈశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరులు అంటారు కదా, వాళ్ళకంటే ముందు ఆదము అవ్వ అని ఒక విధానంలో చెప్తారు, వీళ్ళకంటే ముందు మనుషులు లేరు. అందుకే మనుషులకి అధిపతి ఆయన నుంచి అందరు జన్మించారు కాబట్టి ఈశ్వరుడు అనే పేరు వచ్చింది. కానీ సృష్టికి అధిపతి సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు అంటే సంస్కృతంలో సర్వానికి అధిపతి, యజమాని. ఏనండి, ఒకసారి ఆయన లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుందా? అంటే బోరు కొడుతుందా? ఇదే విషయం ఖురాన్లో ఏం చెప్తాడంటే 112 అధ్యాయంలో 3-4 వచనాల్లో లం యలిద్ వలం యలద్, 3వ వచనంలో దేవుడికి ఎవరు సంతానం ఉండరు, దేవుడు కూడా ఎవరి సంతానం కాదు. దేవుడిని కనాలంటే దేవుడై ఉండాలి. మళ్ళీ అర్థమవుతుందా? మళ్ళీ దేవుడికి పుట్టేవాళ్ళు మళ్ళీ దేవుడు అవుతారు. మనుషులకు పుట్టేవాళ్ళు మనుషులయ్యారు, పశువులకు పుట్టేవాళ్ళు పశువులైనవి, పక్షులకు పుట్టే పక్షులైనవి. మరి దేవుడికి ఎవరైనా పుట్టాలంటే దేవుడు, ఆయనకి ఎవరు సంతానం లేరు, ఆయన పుట్టడు. క్లియర్ ఉందా? ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన నుంచి కూడా ఎవరు పుట్టరు. కాబట్టి ఆయన దేవుడు, సృష్టికి ముందున్నాడు. ఈ విషయం బైబిల్లో ఏం చెప్తుందంటే సంఖ్యాకాండంలో దేవుడు అబద్ధమాటకు మానవుడు కాదు, పశ్చాత్తాపడుకు నరపుత్రుడు కాదు. క్లియర్ ఉందా? 3 గ్రంథాలు ఈక్వల్ ఉన్నాయా? నరుడికి పుట్టేవాడు దేవుడు కాడని బైబిల్ చెప్తుంది. దేవుడికి ఎవరు పుట్టరు, దేవుడికి తల్లిదండ్రులు ఉండరు అని చెప్పి ఖురాన్ చెప్తుంది. అదే విషయం దేవుడు పుట్టడు అనేటటువంటి విషయం భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం చెప్తుంది. ఇప్పుడు మీరు ఎవరినైనా దేవుడు అనాలి అంటే ఆయన పుట్టించేవాడై ఉండాలి. అర్థమవుతుందా? మన హాస్పిటల్ పేరు చెప్పి మనకు రావాల్సిన ఎమర్జెన్సీ కేసు, డబ్బులు వచ్చే కేసు, ఇదే హాస్పిటల్ అనుకున్నాను ఏరే హాస్పిటల్కి పోతుంటే మీరు ఊరుకుంటారా? మరి దేవుడికి చెందాల్సిన భక్తి, దేవుడికి చేయాల్సిన భక్తి, దేవుడిని వదిలేసి ఏరే వాళ్ళని పెట్టుకొని ఇదే దేవుడు అని దీనికి భక్తి చేస్తుంటే దేవుడు ఊకుంటాడా? ఊకోడు. కాబట్టి ఆయన హక్కుని ఆయన కాపాడటం మానవుడిగా మన బాధ్యత. ఆయనకే భక్తి చేయటం మానవుడి యొక్క బాధ్యత. జ్ఞానానికి సంబంధించిన విషయం అది. ఇక రెండో క్వాలిటీ మీరే చెప్పారు, రెండో క్వాలిటీ కూడా మీరే చెప్తారు. చావునిచ్చేవాడు దేవుడా, చచ్చిపోయేవాడు దేవుడా? ఎస్, వెరీ గుడ్. మీ పేరండి? పర్వీన్ గారా? ఓకే, అందరు చెప్పాలి ఒకసారి. పర్వీన్ గారు చెప్పిన మాట కరెక్టేనా? చావునిచ్చేవాడు దేవుడా, చచ్చిపోయేవాడు దేవుడా? అందరు చెప్పట్లేదు. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందంటే అన్నం తిన్నాం, అయిపోద్ది, క్లోజ్ చేద్దాం. అవుతుందా? కరెక్ట్ చెప్పండి. ఇక బోరు కొడుతుంది, ఆకలి అవుతుందంటే చెప్పేది. ఎందుకంటే బలవంతంగా ఎవరికి ధర్మం వినిపించకూడదు, ఇష్టపూర్తిగా వినిపించాలి. ఇది ధర్మం, దైవ ధర్మం అన్ని గ్రంథాల్లో ఒకటే ఉంది. మనుషుల గుండెలో కూడా అదే ధర్మం ఉంది. ఇది ప్రకృతి ధర్మం అని చెప్పడమే మన ధర్మం. చావుని ఇచ్చేవాడు దేవుడు, అంతే కదా సార్? రైట్. ఈ విషయం మీ అంతరాత్మ చెప్పింది. మీ మనస్ఫూర్తిగా 7th క్లాస్ పిల్లగాడిని, మీ పిల్లగాళ్ళు 7th క్లాస్ చదువుతుంటే 10th చదువుతుంటే పోయి అడగండి, ఆ పిల్లగాడు కూడా చెప్తాడు చావుని ఇచ్చేవాడే దేవుడు. అంతవరకు దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే, ఎవరైనా చనిపోతే అడిగి పోయి ఏమంటాం? అంతవరకే దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఎక్కడ హాస్పిటల్ కూడా ఏదైనా కేసు డెత్ అయిందనుకో, సంథింగ్ ఏ హాస్పిటల్లోనైనా ఏమంటారు? అంతవరకు దేవుడు ఆయుష్ ఇచ్చిందమ్మా, మా ప్రయత్నం మేము చేసినాం అని అంటారా? కాబట్టి దేవుడు అంటే చచ్చిపోడు, చావునిస్తాడు. ఈ విషయం ఎక్కడుంది భగవద్గీతలో అంటే 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగంలో 20వ శ్లోకంలో పరస్మాంతు భావంతో వ్యక్తవే సనాతన యా సర్వేషు భూతేషు నశ్యేషు నా వినశ్యతి.
సమస్త ప్రాణికోట్లు నశించినను ఆ దేవదేవుడు నశించకయే యుండును. అర్థమవుతుందా? దేవుడికి చావు లేదు. భగవద్గీత చెప్తుంది 8వ అధ్యాయం 20వ శ్లోకం. ఖురాన్ చెప్తుంది 2వ అధ్యాయం 255వ వచనం. అర్థమవుతుందా? అల్లా సజీవుడు, ఆయన మరణం లేనివాడు. అదే బైబిల్ చెప్తుంది. యుగాల తరబడి స్తోత్రార్హుడైన దేవుడు, ఆయన సజీవుడని బైబిల్ కూడా చెప్తుంది. మరణించేవాడు దేవుడు కాదు. మీరెవరైనా దేవుడు అనాలంటే ఆయన మరణించి ఉండకూడదు, ఆయన పుట్టి ఉండకూడదు. 2 లక్షణాలు వచ్చినాయి, ఇంకొకటే లక్షణం ఉంది. ఇక 3వ లక్షణం మీరే చెప్తారు. నా ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా? అన్ని పర్వీన్ గారే చెప్తున్నారు, మిగతా వాళ్ళు చెప్పాలి. చూడలేదు. ఇక్కడ మరి ఇంతవరకు ఎవరైతే దేవుణ్ణి చూడలేదు కదా, చూసే వాటిని దేవుడు అనొచ్చా? 2 ప్రశ్నలు ఒకటే కదా. నేను అడిగే విధానం ఇటు నుంచి అటు అడుగుతున్నా, అటు నుంచి ఇటు అడుగుతున్నా. ఇంతవరకు ఎవరైనా దేవుణ్ణి చూశారా అంటే చూడలేదన్నారు. మరి చూసే వాటిని దేవుడు అనొచ్చా? మరి ఇప్పటిదాకా మీరు ఎవరిని దేవుడు అంటున్నారు? ఎందుకు అంటున్నారు? తెలియక. ఈ చెప్పే బాధ్యత ఎవరిది? పండితులది. పండితులు ఏం చేస్తున్నారు? కొన్ని గృహప్రవేశానికి పోతే ఏ మంత్రాలు చదవాలో నేర్చుకున్నారు, పెళ్లి చేస్తే ఏ మంత్రాలు చదవాలో నేర్చుకున్నారు. అర్థమవుతుందా? తద్దినానికి పోతే ఏ మంత్రాలు కావాలో నేర్చుకున్నారు. ఇక ఈ గృహప్రవేశంలో ఎంత వస్తుంది, ఈ పెళ్లిలో ఎంత వస్తుంది, ఈ తద్దినంలో ఎంత వస్తుంది, ఇంకేదైనా శుభకార్యంలో ఏమొస్తుంది, మంత్రాలు చదివితే ఏమొస్తుంది, ఎంత వస్తుంది అనే ఆలోచనతోనే తప్ప భక్తిని వ్యాపారం చేసేసారు. ఈ పాస్టర్లు కొంతమంది వేసేసారు దశంభాగాలు. అర్థమవుతుందా? ఇవాళ ఈ ప్రార్థన జరిపితే ఎంత వస్తుంది మనకి. అలాగే వీళ్ళు ముజావర్లు గడ్డాలు పెంచుకొని పచ్చ టోపీలు ఒకటి పెట్టుకొని దర్గా కాడ మనం చూస్తున్నాం అనుకోది. అసంటి పోతే వైరాల్లోనే కోడిని కొడితే ఎంత, ఏటను కొడితే ఎంత, పరమను కొడితే ఎంత, గుండు కొట్టించుకుంటే ఎంత అని చెప్పి అక్కడ వాళ్ళు భక్తిని వ్యాపారం చేశారు, ఇక్కడ భక్తిని వ్యాపారం చేశారు, అక్కడ భక్తిని వ్యాపారం చేశారు. మన ప్రజలందరికీ సొమ్ముబాయే శని బట్టే. నిజంగా దేవుణ్ణి సొమ్ములు తీసుకున్నారు. భగవద్గీతలో, బైబిల్లో, ఖురాన్లో మన గుండెలో ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించండి అని చెప్పి 3 వర్గాలు పండితులు చెప్తున్నారా? చెప్పట్లేదు. మరి లాస్ ఎవరికి? అందుకే సొమ్ముబాయ శని బట్టే. కాబట్టి ఎవరినైనా దేవుడు అనాలి అంటే ఈ భూలోకం పరీక్షా జీవితం, పుట్టుక చావుల మధ్య, భూమి ఆకాశాల మధ్య మానవుడనేవాడు దేవుణ్ణి చూడలేడు. చూడకుండా ఎవరైతే భయపడతారో వారికి స్వర్గం ఉంది అని చెప్పండి అని చెప్పి దేవుడు తెలియజేశాడు గురువుల ద్వారా, యోగ పురుషుల ద్వారా. ఇందాక చెప్పాను ఆది గురువు అని శివుడు. సెకండ్ రాములు వారు రావణ బ్రహ్మ తన భార్యని ఎత్తకపోతే అన్ని బాణాలు వేశాడు, యుద్ధం చేసి లాస్ట్ ఒక బాణం మిగిలింది. ఇలా ఒక బాణం తీశాడు, నుదుటి మధ్య పెట్టుకున్నాడు, భగవంతుడిని ఆరాధించాడు, ఆ బాణం వేశాడు. ఈ రాముడు ఆ రాముడిని ఆరాధించాడు. అర్థమవుతుందా? ఈ ఈశ్వరుడు ఆ సర్వేశ్వరుని ఆరాధించాడు. ఈ చాలా డెప్త్ పాయింట్లు అండి. నాలెడ్జ్ పెడితేనే అర్థమయ్యే విషయాలు, దాని వివరణ చెప్తాను నేను మీకు. ఈ రాముడు ఏంటి, ఆ రాముడు ఏంటి, ఇది ఎక్కడే వారం అని మీరు అడగచ్చు, అడగండి, తప్పలేదు. దేవుడికి సంస్కృత భాషలో వేదాల ఉపనిషత్తుల ప్రకారం 1000 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లని సహస్రనామాలు అంటారు. ఏమంటారు? ఇప్పుడు తిరుపతి పోయి వచ్చి వెంకటేశ్వరుడు పుట్టగానే, కొడుకు పుట్టగానే వెంకటేశ్వరుడు అని ఈళ్ళు పెట్టుకున్నట్టుగా ఆ రోజు దశరథ మహారాజుకి ఎంతమంది భార్యలు చెప్పండి? 3. కౌసల్య, సుప్రజ, కైకేయి అనే 3 భార్యలు ఉన్నారు. మనం వింటున్నాం రామ కథను వినరయ్య అని. ఆ కౌసల్యకి పుట్టిన పెద్ద కుమారుడే రాములు వారు. పెద్ద భార్యకి కొడుకు పుట్టగానే ఆయన దశరథ మహారాజు రాజు కాబట్టి ఆయన ఆస్థాన పండితులను పిలిచి, సంస్కృత ఆస్థాన పండితులు పిలిచి, నా కుమారుడికి, నా పెద్ద భార్యకి కొడుకు పుట్టాడయా అంటే, నా కొడుకు పుట్టాడు, ఒక మంచి పేరు పెట్టండి అని చెప్పి సంస్కృత పండితుల్ని పిలిపించి అడిగాడు. అప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయన ఆజ్ఞ ఆస్థాన పండితులు అందరూ కలిసి ఆ యొక్క వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పేర్లన్నీ ఎతికి రామ అనేటటువంటి పేరు పెట్టారు. శ్రీ అంటే గౌరవార్థం, అది శ్రీరామ అంటే గౌరవార్థం. అర్థమవుతుందా? శ్రీ అంటే గౌరవార్థం, రామ అంటే అర్థం ఏంటో తెలుసా? రామ అంటే తెలుసా? జై శ్రీరామ అని అరవటం కాదు, అర్థం తెలుసుకోవాలి మనం. ఏం చెప్పండి? అందమైన వాడు. అసలు దేవుడి పేరు అది.
ఈ ప్రకృతి కంటే, ఈ సృష్టి కంటే భగవంతుడు ఎంతో అందం గలవాడు. అదే అరబీలో ఇదే పేరు చెప్తే అల్ జమీల్. భాషలే మార్పు. ఒక గ్లాస్ వాటర్ తిప్పండి, బాటిల్ కానీ. విషయం అర్థమైందా? ఆ రాములు వారు రామ అనేటటువంటి